నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో మర్చిపోలేని రోజు. వైసీపీని అధపాతాళానికి తొక్కేసిన రోజు. కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టిన రోజు. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్న వేళ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఈ రోజు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అన్న విషయాలను, అలాగే కూటమి ప్రభుత్వ ఒక సంవత్సర పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు డిబేట్లో చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 1 year అవుతుంది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఏమో ఇది వెన్నుపోటు దినంగా ప్రకటిస్తుంటే, కూటమి మాత్రం రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి వచ్చిన రోజు అని చెప్తోంది. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సంక్రాంతి, దీపావళి ఒకేసారి చేసుకోవాలి, రంగవల్లులు కూడా వేయండి అని చెప్పి ఆయన కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. సో 2 పార్టీలు ఎలా ఉన్నా, ఎవరెవరు గొప్ప పార్టీలు అని చెప్పుకున్నా కూడా ముఖ్యంగా మనందరికీ కావాల్సింది ప్రజల అభిప్రాయం కాబట్టి, సో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఇవాళ రిజల్ట్స్ డిక్లేర్ అయిన దినోత్సవం. రిజల్ట్స్ అవుట్ అయినాయి. ఆ తర్వాత అధికారం చేపట్టడం, గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత జరిగింది. ఇవాళ ఏంటి అంటే, ఒకవైపు రిజల్ట్స్ వస్తూ ఉంటే నాకు బాగా గుర్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. వాళ్ళందరూ ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యారు అంటే ఓట్లేసింది ప్రజలే, కానీ ఎవరికి ఓటేశారో తెలియదు కదా. అందుకని ప్రతి వాడి మనసులో కూడా నేనైతే కూటమికి వేస్తున్నాను, నా పక్కన వాడు ఎవరికి వేశాడో అన్న దిగుల్లోనే ఉన్నారు. పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే రిజల్ట్ వస్తూ ఉంటే, నేను ఒక టీవీ డిబేట్లో కూడా కూర్చొని, ఇంకా అప్పటికే పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉన్నది. పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూసిన తర్వాత చెప్పా, జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి వస్తున్నాడని. ఆయన ఎవరైతే మోడరేటర్ ఉంటాడో ఆయన అన్నాడు, అప్పుడే ఎట్లా చెప్తారండి అని. ట్రెండ్ అర్థమైపోతున్నదండి, సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పాను. నా అంచనా ప్రకారం 9 సీట్లు రావాలి, ఈయనకి 11 వచ్చినాయి. అంటే 2 అదనంగా, నా ఎక్స్పెక్టేషన్ కన్నా 2 అదనంగా వచ్చినాయి. అంతకు ముందర కూడా నేను జర్నలిస్ట్గా నా ఒపీనియన్ లీడర్స్ దగ్గర నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ తోటి నేను ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తున్నదని నేను కూడా చెప్పాను, కానీ 164 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు సంబరాలు జరుపుకున్న రోజు చరిత్ర మరిచిపోలేని రోజు. జనసేన అంతకుముందర ఎన్నికల్లో కేవలం 1 సీటు గెలిస్తే ఆ 1 స్థానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఎలక్షన్లో 23 స్థానాలకి పడిపోతే ఆ 23 నుంచి కూడా 4 లాక్కున్నాడు. అంత దారుణంగా, 151 స్థానాలు ప్రజలు గెలిపించినా కానీ ఆ దాహం, అధికార దాహం జగన్మోహన్ రెడ్డికి తీరక మొత్తం తెలుగుదేశం పార్టీని నాశనం చేద్దాము, తెలుగుదేశం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేద్దాము అని చెప్పి కసిగా పనిచేసి 4 లాక్కున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా, వచ్చిన ప్రతిపక్ష హోదాని లేకుండా చేద్దామని కుట్ర పన్నాడు. దేవుడు స్క్రిప్టు అంత పకడ్బందీగా రాసి పంపించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, నిరంకుశ పాలనకి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి. అతను ఓడిపోయిన తర్వాత, అతను ఓడిపోయాడు అని రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. అంత గొప్ప రోజు కాబట్టి ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంకా ఎన్ని ఎలక్షన్లు జరిగినా ఈరోజు మాత్రం అందరికి గుర్తుంటుంది. ఇంకా చాలా ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఉంటుంది, ఇంకా భారతదేశం ఇంకా విస్తరిస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది కదా, చాలా ఎన్నికలు జరుగుతాయి కదా, మనుషులు ఉండకపోవచ్చు. కానీ ఈరోజు 1 year బ్యాక్ వచ్చిన ఫలితాల రోజును మాత్రం
మొత్తం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15 ఎట్లా గుర్తుపెట్టుకుంటారో ఈ రోజును కూడా అట్లాగే గుర్తుపెట్టుకుంటారు. సార్, అయితే ఇదే రోజుని వైసీపీ వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తోంది. ఈరోజు ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చింది. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేదితో. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వచ్చి 15 ఏళ్లలో ఎంతైతే అభివృద్ధి చెందుతుందో జగన్మోహన్ రెడ్డి గారి 4 ఏళ్ల హయాంలో రాష్ట్రం అంత అభివృద్ధి చెందింది అని చెప్పి ఆయన అంటున్నారు. సో మరి ఆయన అన్నట్టు అంత అభివృద్ధి చెందితే మరి ఆ పార్టీని ఎందుకు 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారంటారు? ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే జూన్ 4, 2024, ఇవాళ జూన్ 4, 2025. 2024 జూన్ 4కు ముందు ఏముంది? భయం. 2024 జూన్ 4 తర్వాత ఏముంది? ధైర్యం. అప్పుడున్నది ఒక భయం. నా భూములు కబ్జా చేస్తారన్న భయం, నా ఇళ్ళు ఆక్రమిస్తారన్న భయం, నా ప్రాణాలు తీస్తారన్న భయం, నా బిడ్డని కిడ్నాప్ చేస్తారన్న భయంలో బతికారు ప్రజలు. ఇప్పుడు ఆ భయం ఉందా? ఇవాళ ఒక ధైర్యం. ఏంటి? భూములకు భద్రత, ప్రాణాలకి భద్రత, ఆస్తులకు భద్రత. అంటే ఇవాళ ఇది పండుగ రోజుగా దీపావళి లేకపోతే సంక్రాంతి 2 కలిపి చేయమన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అటు ముగ్గులు పెట్టండి పొద్దున్నే, సాయంత్రం దీపాలు వెలిగించండి, ఇది పీడ విరగడైన దినం అన్నాడు. జగన్ పీడ విరగడైన దినంగా ఆ రోజు పండగ చేసుకున్నారు. అంటే ఇక్కడేమో పండగ, ఒక ఉత్సవం, ఒక సంబరాలు వీళ్ళున్నారు. ఎవరు? కూటమి ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన. అక్కడేమో గావు కేకలు, ఎడబొబ్బలు, ఏడుపులు, శాపనార్థాలు. అంటే ఇవాళ ఏంటి? అదేమో మరి వెలవెలబోతోంది, ఇది కళకళలాడుతుంది. మీరన్నారు అసలు ఏంటి వెన్నుపోటు దినం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెన్నుపోటు దినం అని పిలిపివ్వడం ఏంటి? ప్రజా తీర్పు వచ్చిన దినాన్ని ఎవరన్నా వెన్నుపోటు దినం అంటారా? అంటే నీకు 40% ఓట్లు వేశారు, 40% మంది నీకు వెన్నుపోటు పొడిచారా? ఎవరైతే తనకు ఓట్లు వేశారో 40% ఓట్లు వచ్చాయి నాకని చెప్పుకున్నాడో ఆ 40% తనకు ఓటేసి వెన్నుపోటు పొడిచారని నువ్వు చేస్తున్నావా? అర్థం కాల జగన్మోహన్ యొక్క మానసిక పరిస్థితి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి రావడం ఈ రాష్ట్రానికి వెన్నుపోట. 3 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించటం మోడీ పొడిచిన వెన్నుపోట. విశాఖలో 2 లక్షల కోట్లతో అక్కడ గ్రీన్ హబ్కి శంకుస్థాపన చేయడం ఒక వెన్నుపోటు. ఇక్కడ అమరావతిలో 1,00,000 కోట్లతో మరి రీస్టార్ట్ అమరావతి అంటూ అభివృద్ధి పనులు ప్రారంభించడం వెన్నుపోటు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇవ్వడం వెన్నుపోట. ప్రైవేటీకరణ ఆపటం జగన్ దృష్టిలో వెన్నుపోట. లేకపోతే అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం వెన్నుపోట. అటు ఏడీబీ, వరల్డ్ బ్యాంకు వీటన్నిటి ద్వారా ఒక 60,000 కోట్లు ఇవాళ ఇప్పించటం, కేంద్రం గ్యారంటీ ఉండి ఇప్పించటం కేంద్రం పొడిచిన వెన్నుపోట, రాష్ట్రం పొడిచిన వెన్నుపోట. పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారమ్మా. పోలవరం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ముమ్మరంగా జరుగుతున్నాయి. వెన్నుపోట. జగన్మోహన్ రెడ్డి దేన్ని వెన్నుపోటు అంటున్నాడు? ఇప్పుడు రాయలసీమ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు. ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు. ప్రకాశంకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. ఏది? వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చి వెన్నుపోటు పొడిచాడా? నువ్వెందుకని చేయలేకపోయావు? అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అసలు ఆయనకు అసలు తెలియటం లేదు. అది చిత్త చాంచల్యమా, మతి తప్పినదా, మదం ఎక్కినదా, ఏదో డైలాగులు ఉంటాయి. అరే రే అసలు ఏంటి పరిస్థితి? ఇలాంటి నాయకుడిని, ఇలాంటి పార్టీని దేశం ఫస్ట్ టైం చూస్తారు. ప్రజలు మొదటిసారి చూస్తున్నారు. అసలు ఎవ్వరు ఇప్పుడు దగ్గర నీకు 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక 56 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఒక 2,400 రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ అయినా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినం అన్నాయా? ఏ నాయకుడు అని అన్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి అది ఏది ఊరంతా ఒక దారి అయితే ఇతంది ఒక దారి అన్నమాట. ఈ ఉలిపి కట్టే మనస్తత్వమే అతనికి పట్టిన శని. ఇప్పుడు తను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే ఏమంటాడు? ఇవాళ
అసలు 15 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేశారంట. అవును, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరినీ చంపేశారు కదా, ఇంకేంటి అంతకన్నా అభివృద్ధి ఏం కావాలి? అంటే 15 ఏళ్లలో చంపాలనుకున్నాం, వీళ్ళందరినీ 3 ఏళ్లలో చంపేశామని. 15 ఏళ్లలో కబ్జా చేద్దాం అనుకున్నాం, 13 లక్షల ఎకరాలు 3 ఏళ్లలో కబ్జా చేశామని. అటవీ శాఖ మంత్రి ఉండి అటవీని కబ్జా చేయటం కన్నా ఇంకా అంతకన్నా కావాల్సిందేముంది రాష్ట్రానికి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పంచాయతీలు మింగేస్తాడు, అటవీ శాఖ మంత్రి అడవులు మింగేస్తాడు, సకల శాఖ మంత్రి సకలం మింగేస్తాడు. ఇవాళ ఎలాంటి ప్రభుత్వం ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం ఉండకూడదు, ఏ విధమైన పార్టీ ఉండాలి, ఏ విధమైన పార్టీ ఉండకూడదు, ఇవాళ ప్రజలు చర్చ. ఏది ఏడాది అయిన సందర్భంగా వీళ్ళు ఏం అమలు చేశారు వాగ్దానాలు? ఏడాదిలో అసలు ఏం చేయలేదంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం పిలిపించాడు గమ్మా, వెన్నుపోటు పొడిచాడా? దినానికి కూడా వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయాడు, లేడు. అంటే ఎవరికి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి ఎలహంకి వెళ్ళిపోయాడు? ప్రజలకు కాదు, వాళ్ళ పార్టీకి పొడిచాడు. ప్రజలకు ఆల్రెడీ పొడిచాడు. ఇవాళ వెన్నుపోటు దినం అని పిలిపించి అతను పాల్గొనకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచాడు, తన పిలుపుకే వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. అదే సార్, ముఖ్యంగా ఈరోజు వెన్నుపోటు దినం అంటే ఇచ్చిన హామీలను ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచింది ప్రజలకు అన్నది వాళ్ళ ఉద్దేశం. అయితే నిజంగానే మనం ఒకసారి దాని గురించి ఆలోచించినట్టయితే, మీరు ఇవన్నీ ఇయర్ రాజకీయాల్లోనే ఉంటున్నారు, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీకు మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను ఈ 1 yearలో నెరవేర్చిందంటారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే మీ ప్రశ్నలో చిన్న కరెక్షన్ ఏంటంటే, నేను రాజకీయాల్లో లేను, నేను జర్నలిస్ట్ని. ఫాలో అవుతుంటారు కదా? ఫాలో అవుతున్నాను కాబట్టే చెప్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 36 మందిని మా పార్టీ వాళ్ళని వేసేసారని చెప్పాడు. 36 మందిని వేసేసారు కదా, వాళ్ళ పేర్లు ఇవ్వవా జగన్మోహన్ రెడ్డి అని అడిగారు. హోంమంత్రి అనిత అడిగారు, పవన్ కళ్యాణ్ అడిగారు, లోకేష్ అడిగారు, అందరు అడిగారు. ఇచ్చాడా 36 పేర్లు? ఇప్పటికి వల్ల 1 year అయింది. అది వెన్నుపోటు అంటే. 36 పేర్లు ఇవ్వు. 36 మంది నీ పార్టీ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మర్డర్ చేసింది. ఆ ఇవ్వు. వాళ్ళకి ఆ 36 మందికి ఒక్కొక్కళ్ళకి ₹1 పరిహారం ఇస్తారేమో. లోకేష్ ఇస్తాడేమో, ఒక్కొక్కళ్ళకి ₹1 ఇస్తాడు. నువ్వు 36 లిస్ట్ ఇవ్వు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, పోలీసుల్ని బట్టలిప్పు తీసి కొడతా అన్నాడు. మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో అది జరుగుతుంది, అది చేసి చూపిస్తున్నారు. ఇవాళ వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడర్ అంబటి రాంబాబుని పోలీసులు ఆపారు. ఒక నిమిషం ఆపు అంటే అతను లకారాలతో తిడుతున్నాడు పోలీసుల్ని. అసలు అది అంతకు ముందర మనం ఆ విడుదల రజనీని చూసాం. ఒక నేరస్తుడిని కారులో కూర్చోబెట్టుకొని పోలీసుల్ని తిడుతున్నది. అంటే ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి అధికారం అనే కోరలు పీకిన తర్వాత కూడా వీళ్ళు ఇంత బుసలు కొడుతుంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళు బతికున్నంతకాలం గుర్తుపెట్టుకోవాలి ఎంత దుర్మార్గులో. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నేరస్తుల్ని, కరుడుగట్టిన నేరస్తుల్ని, రౌడీ షీటర్లని ఎట్లా కాపాడుతున్నాడో, కాపాడటానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. తెనాలి ఐతానగర్లో వెళ్ళి అడిగితే జగన్మోహన్ రెడ్డిని అసలు మామూలుగా నేను వేరే విధంగా చెప్పాలి కానీ ఆ భాష నాకు రాక నేను చెప్పట్లేదు, అంత అసహించుకుంటున్నారు. తెనాలి మొత్తం తెనాలిలో ఉన్న ప్రజలందరూ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు, సెల్యూట్ చేస్తున్నారు పోలీసులకి. మరీ ముఖ్యంగా 2 టౌన్ పోలీసులకి. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. నేరస్తుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేరస్తుల్ని ఇప్పుడే సపోర్ట్ చేస్తున్నాడు అంటే అప్పుడు ఎట్లా చేసి ఉంటాడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, అంత జ్ఞాపకం తెచ్చుకోండి. తురక కిషోర్ అనే ఒక రౌడీ షీటర్కి పదవి ఇచ్చాడు. బోరుగడ్డ అనిల్ అనే ఇంకొక రౌడీ షీటరు విచ్చల విడిగా సమాజం మీద పడి దోచుకున్నారు, మనీ ఎక్స్ట్రాక్ట్ చేశారు, భూములు కబ్జా పెట్టారు. ఈ జోగి రమేష్ దగ్గర నుంచి అందరూ మొత్తం
ఇటువంటి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. వాళ్ళకి వాళ్ళే సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చిన అతి పవిత్రమైన రోజు ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా సమాజంలో నేరస్తుల్ని ప్రోత్సహించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని నేరస్తుల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్నే పెట్టుకున్నాడు. వైసీపీలో నాకు తెలిసి ఎవడు పరువు మర్యాదలు గల వాళ్ళు ఎవరు లేరు, కానీ ఎవడన్నా ఒకడో ఇద్దరు మిగిలితే వాళ్ళు ఆ పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి. అందరూ నేరస్తులే ఉన్న పార్టీ అది. అందుకని ఆ నేరస్తులతో పాటు మీరు కూడా ఉంటే ఎవరు లేరులే, వెళ్ళిపోయారు చాలామంది. ఆ ఉన్న నలుగురు కూడా ఇవాళ పాపం ఒక ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ నేరస్తులతో కలిసి పని చేయలేక పాపం వెళ్ళి ఆ రథం మీదే కుప్పకూలిపోయాడు. ఎందుకు అటువంటి పార్టీల్లో ఉండటం ఎందుకు? స్ట్రోక్ తెప్పించుకోవటం ఎందుకు? ఇట్లా అంటే ఎవరన్నా మర్యాదస్తులు ఎవరు లేరు. ఆ పార్టీలో ఉన్నది రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొత్తగా వచ్చిన యాంకర్ శ్యామల, ఇటువంటి వాళ్ళు తప్ప ఆ పార్టీలో ఎవరు లేరు. ఉన్నారు. జాన్ విక్టర్, రాకేష్ ఉన్నాడు, నవీన్ ఎలియాస్ పేరు గమనించారా మీరు? కిల్లర్ అట. అంటే ఎంత శాడోయిజము, ఎంత సైకోయిజము. అంటే కిల్లర్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు కిల్లర్ అని వాడు పెట్టుకొని ధైర్యంగా తిరుగుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఆ కిల్లర్ని వెళ్ళి పరామర్శించి వస్తున్నాడంటే ఇతనే కిల్లరు. ఇది ఆలోచించాలి. కిల్లర్, వాడి పేరు ఎలియాస్ కిల్లర్, నవీన్ ఎలియాస్ కిల్లర్. సమాజం ఎటుపోతుందో ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సంవత్సర కాలంలో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఉద్యోగాలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం 9 లక్షల ఉద్యోగాలు. వాళ్ళు 20 లక్షలు ప్రామిస్ చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. మొదటి సంవత్సరం గడవక ముందే 9 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. అమ్మటి రాంబాబు, నీ మనవలు వాళ్ళు ఎవరన్నా ఉంటే నీలాగా పెంచకుండా వాళ్ళని ఇంజనీరింగ్ చేయించు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల ఉద్యోగాలు తేవడం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు. ఆ పోలవరం చూస్తే పరుగులు పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 సంవత్సరాల కాలంలో 1.86% పనిచేసేట. అసలు సిగ్గుపడాలి. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకోవటానికి సిగ్గుపడాలి. పోలవరం లాంటి ప్రాజెక్టుని తీసి ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేలాగా చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా తిరుగుతూ ఉన్నాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు అంటే అది పోలీసుల మంచితనం. నేను పోలీసులకు కూడా చెప్తున్నా, ఇంకా వాళ్ళు ఇంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. జనం తిరగనిస్తున్నారంటే జనం ఎంత మంచివాళ్ళు. పోలీసులు కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిన జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బట్టలిప్ప తీసి కొడతానని చెప్తున్నాడు. అందుకని మీరు బట్టలిప్ప తీసి కొట్టించుకుంటారా, మరి ఆ పని వాళ్ళకే చేస్తారా అనేది మీరు చేస్తున్నారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతకుముందు మనకెందుకులే అని ఊరుకుని కొంతమందిని జాలి దలిచి వదిలేసినట్టున్నారు. ఇప్పుడు ఎవరిని జాలి దలచట్లేదు. ఇట్లాగే ఉండాలి, వీలైతే ఇంకా పకడ్బందీగా ఉండాలి. లేకపోతే అంబటి రాంబాబు లాంటి వాడు రోడ్డు మీదకి వచ్చి పోలీసులతోటి అట్లా ప్రవర్తిస్తే పోలీసులు ఊరుకోవడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు మీద విధి నిర్వహణకి అడ్డు వచ్చినందుకు అంబటి రాంబాబుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. సార్, జూన్ 4 అంటే గత జూన్ 4 ముందు, జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అలాగే రైతులు కానీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందంటారా? మీరేం చెప్తారు? అంటే ఇవాళ 1650 కోట్లు రైతులకు బకాయి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ధాన్యం రైతులకి 1650 కోట్లు బకాయిలు పెట్టారు. ఇవాళ వీళ్ళు తీర్చారు. అంటే నువ్వు పెండింగ్ పెట్టినటువంటి 1650 కోట్లు రైతులకి వీళ్ళు ఇవ్వడం వెన్నుపోట. విద్యార్థులకు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు దగ్గర 4500 కోట్లు పెండింగ్ పెట్టావు. మా నాన్నది అంటాడు ఆ స్కీమ్.
రాజశేఖర రెడ్డి స్కీమ్ని నువ్వు ఏం చేసావు? 2 ముక్కలు చేసి విద్యా దీవెనని, వసతి దీవెనని నాశనం చేసి 4,500 కోట్లు పెట్టుబడి పెండింగ్ పెడితే వీళ్ళు చెల్లించటం విద్యార్థులకు వెన్నుపోట. ఇప్పుడు 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు అని చెప్పారు ఇప్పుడే సత్యమూర్తి గారు. అందులో 50% గ్రౌండ్ అయినా 9 లక్షల కోట్లు 50% గ్రౌండ్ అయినా నీకు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. జనరల్గా చేసుకున్న ఎంఓయూలకి గ్రౌండింగ్ అయ్యే రేటుకి 42%, 49% ఉంటుంది. అంటే 50% గ్రౌండ్ అయినా నీకు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి? 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఈ 1 సంవత్సరంలో 4.5 లక్షల ఉద్యోగాలు కల్పించటం మరి నిరుద్యోగులకు పొడిచే వెన్నుపోట. నువ్వు జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇస్తానని 5 ఏళ్ళు ఇవ్వకుండా ఇది చేశావు. వీళ్ళు ఇవాళ మరేంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వటం కాదు, నువ్వు చెప్పినటువంటి ఆ దగా డిఎస్సిని వాళ్ళు మెగా డిఎస్సిగా మార్చారు. 16,340 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి ఇవ్వడం వెన్నుపోట. నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించడం వెన్నుపోట. పింఛన్లు 1,000 రూపాయలు పెంచడం వెన్నుపోట. ఏది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు 4,000 రూపాయలు వృద్ధులకు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారే వరుసగా అందరికీ, దివ్యాంగులకి. అది వెన్నుపోట. ఏది వెన్నుపోటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి? ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ 1,65,000 కోట్లతో స్టీల్ కంపెనీ పూడి మడకలో పెట్టడం వెన్నుపోట. ఎన్టీపీసీ 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెట్టడం వెన్నుపోట. అసలు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో ఒక్కసారి అడగండి. బ్లూ హైడ్రోజన్ అంటాడు, బ్లూ బుక్ అంటాడు, బ్లూ ఇంకా అసలు ఏమి బ్లూ? నువ్వు మొత్తం నా బులుగే నిన్ను ముంచేసింది కదా. అన్నిటికీ బులుగు రంగు వేసి పారేసావు. ఏది చంద్రబాబు కట్టిన బిల్డింగులన్నిటికీ బులుగు రంగు వేసావు. అందులో బిల్లులు చేసుకున్నావు. హైకోర్టు తిట్టు వదిలిపెట్టింది. ఆ రంగులు తీసేయమన్నది. వేసినందుకు ఒక 1,500 కోట్లు, తీసినందుకు ఒక 1,500 కోట్లు, 3,000 కోట్లు దుబారా చేసావే. నువ్వు వీళ్ళేదో వృధా చేస్తున్నారని చెప్పి నువ్వు విమర్శలు చేస్తావు. అసలు నువ్వు ప్రతి పిలుపు బూమ్రాంగ్ అవుతావు. ముఖ్యమంత్రిగా జగన్ ఇచ్చిన ప్రతి పిలుపు జనం తిరస్కరించారు. ప్రతిపక్షంలో ఉన్న నీ ప్రతి పిలుపు జనం తిరస్కరిస్తున్నారు. అప్పుడు సీఎంగా ఏమన్నావు? వైనాట్ 175 అని పిలిపించాడు. వైనాట్ 11 అన్నారు జనం. వైనాట్ కుప్పం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కుప్పం ఆయన్ని 4.0 అన్నారు జనం. అంటే నువ్వేది అడిగితే వాళ్ళు రివర్స్లో చేస్తున్నారాయా. ఇప్పుడన్నా నువ్వు రివర్స్లో అడగాలని వాళ్ళు ఏమైనా నిన్నేమన్నా మరి నెత్తిన పెట్టుకోవచ్చు. అతను ఇవాళ ఒక రిజెక్టెడ్ లీడర్. అదొక రిజెక్టెడ్ పార్టీ. అసలు అదొక పార్టీయే కాదు, అదేంటి ఒక గ్యాంగ్, నేరస్తుల సమూహం. అంటే కేవలం క్రిమినల్స్ గ్యాంగ్, రౌడీల గ్యాంగు, గుండాల గ్యాంగ్ అనమాట. లేకపోతే రౌడీల కుటుంబాల పరామర్శకి ఏ నాయకుడన్నా దేశ చరిత్రలో వెళ్ళాడమ్మా? ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 78 ఏళ్లలో ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు. ఎవరన్నా గుండాల ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారా? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఎవ్వరు చెయ్యందే నేను చేస్తాను. రేపొద్దున ఎవరింటికి వెళ్తాడో తెలుసా పరామర్శకి? తురకా కిషోర్ ఇంటికి వెళ్తాడు. లేకపోతే పంపించాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు వెళ్ళి మాట్లాడరమ్మని. బోరగడ్డ అనిల్ ఇంటికి వెళ్తాడు పరామర్శకి. లేకపోతే వర్ర రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్తాడు పరామర్శకి. అంటే ఇతను ఇంకా ఇవాళ ఏంటంటే ఒక ఏదో ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, సత్యమూర్తి గారు చెప్పాలి. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి అడివో చెప్తానంటారు. ఇక్కడ చంద్రబాబు అంటే మనకెవరు గుర్తొస్తారు? జేఆర్డి టాటా, లేకపోతే నటరాజన్ చంద్రశేఖర్, లేకపోతే శివరాజ్ నాడారు, లేకపోతే బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఉల్ఫెన్సన్. అంటే పారిశ్రామికవేత్తలు, లేకపోతే వివిధ దేశాల అధినేతలు, ప్రధానులు. జగన్మోహన్ రెడ్డి అనగానే నీకెవరు గుర్తొస్తున్నారు? అవినాష్ రెడ్డి, తురకా కిషోర్, బోరగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, సుధారాణి, రాజకేశిరెడ్డి. వీళ్ళ దురదృష్టం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ జనానికి కళ్ళ ముందు ఉండాలి.
మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉండాలి కదా. చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలిసేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల మంచి ఇవాళ ద్విగుణీకృతం అవుద్ది అనమాట. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఇంకా ప్రేమ పెంచుతున్నాడు జనానికి ఈ చర్యల వల్ల. సార్, నేను ఇంతకుముందు అడిగినట్టు కూడా కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడమే వెన్నుపోటు దినమని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హయాంలో అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన ఎంతవరకు నెరవేర్చారు? ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, అలాగే సిపిఎస్ రద్దన్నారు, పిఆర్సీ అమలు అన్నారు, ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయన కూడా మరి నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చి అసలు ఆయనకి ఈ విధంగా మాట్లాడే హక్కు ఉందంటారా? 99% హామీలు నెరవేర్చారని సజ్జలు అన్నాడు. ఇప్పుడే 99% అమలు చేశాను చాలా ఇదిగా చెప్తున్నారు కదా. అమలు చేయని ఆ 1% ఏంటో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. 1% అమలు చేయలేదు కదా, 99% మేము అమలు చేశాము అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఐతానగర్లో రౌడీ షీటర్ల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పాడు, నేను 99% అమలు చేశానని. నువ్వు అమలు చేయని 1% హామీ ఏంటి? ఆ ఒక్కటి చెప్పు. స్ట్రైట్ క్వశ్చన్. ఐతానగర్ వెళ్ళాడు కదా పాపం, ఆ రౌడీ షీటర్లను పక్కన ఎందుకు కూర్చోబెట్టుకోలేదండి? వచ్చారు, వాళ్ళని పరామర్శించలేదంటే వాళ్ళ ఫ్యామిలీనే పరామర్శించారు. అంటే సిగ్గేసిందా జగన్మోహన్ రెడ్డి? క్రిమినల్స్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి సిగ్గేసిందా? సిగ్గుపడద్దు. వాడు ఆ కిల్లర్ అనేవాడు నీ పక్కన, నీకు కావాలి, నువ్వు కోరుకునేది అదే. అంటే అప్పటికి చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కాకపోతే అంత దూరం వెళ్ళారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వచ్చారు అంటున్నారు. అప్పటికి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది బాగా, అక్కడ నిరసన కూడా తెలుపుతున్నారు. వ్యతిరేకత అక్కడ ఒక్క చోటే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం 1 సంవత్సరం కిందట మొదలైన వ్యతిరేకత కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరిలో వ్యతిరేకత? జనంలో వ్యతిరేకత. జనంలో. కానీ ఎవరిలో మద్దతు? నేరగాళ్ల మద్దతు. ఎవరు ఇవాళ జగన్కి సంఘీభావం ప్రకటిస్తున్నారు? నేరగాళ్ళంతా సంఘీభావం ప్రకటిస్తున్నారు. మొత్తం అంతా ఈ గంజాయి బ్యాచ్, ఈ నేరస్తులు, ఈ వైట్ కాలర్డ్ నేరస్తుల దగ్గర నుంచి గంజాయి బ్యాచ్ వరకు ఈ నేరస్తులు అందరూ జగన్మోహన్ రెడ్డి సపోర్టర్లే. వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకొని చూస్తున్నాడు. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఏం తేడా ఉంది అని. ఏం తేడా ఉంది? ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈగోని ఎట్లా దెబ్బగొట్టాలో చంద్రబాబు నాయుడికి తెలిసినంత వేరే ఎవరికి తెలియదు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి ఈగోని చంపేస్తూ ఉన్నాడు. ఏంటి పాజిటివ్గా? ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచలేకపోయాడు. ఆయన వచ్చి 2 నిమిషాల్లో పెన్షన్ 1000 రూపాయలు పెంచేసి పాత బకాయి 3 నెలల నుంచి నేను ప్రామిస్ చేసిన రోజు నుంచి మీకు ఇస్తానని చెప్పాడు, బకాయిలతో సహా ఇచ్చేశాడు. ఆ ఒక్క పెన్షన్ల ఇష్యూ ఎప్పుడైతే ఈయన టేకప్ చేశాడో, టేకప్ చేసి దాన్ని సక్సెస్గా ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి అది తలుచుకొని కుమిలి ఏడుస్తున్నాడు. ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి ఆ నెలలో 26వ తారీఖు వరకు ఇస్తూనే ఉండేవాడు జీతాలు. ఎవరికి 1వ తారీఖు జీతం పడేది కాదు. పాపం ప్రభుత్వ ఉద్యోగస్తుల సివిల్ రేటింగ్ మొత్తం పడిపోయింది. వాళ్ళు ఈ ఇన్స్టాల్మెంట్లు, క్రెడిట్ కార్డులు కట్టలేకపోయారు. ఈ జీతం వస్తే కదా. పరపతి దెబ్బతీశాడు. చంద్రబాబు నాయుడు రాగానే మొదటి నెల నుంచి 1వ తారీఖు జీతం వేసేస్తూ ఉన్నాడు. ఇవి చేంజెస్ అన్నమాట. ఇటువంటి చేంజెస్తో పాటు ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరగటం, వీటన్నిటితో పాటు ప్రైమ్ మినిస్టర్ ఇస్తున్న మద్దతు ఎంత స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడంటే, అసలు యోగా డే అని పెట్టి యోగా డేకి చేస్తున్న ఎక్సర్సైజ్ చూసి ప్రైమ్ మినిస్టర్ ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు? యోగా నేర్చుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉంటుంది కదా, గంజాయి బ్యాచ్, వాళ్ళకు కూడా ఉపయోగం. యోగా నేర్చుకుంటే గంజాయి మానచ్చు. ఈ నేరస్తులందరికీ కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ యోగా ద్వారా వస్తుంది. అప్పుడు వాళ్ళు నేరాల నుంచి బయటపడచ్చు, నేర ప్రవృత్తి నుంచి బయటపడచ్చు యోగా నేర్చుకుంటే. ఆరోగ్యం. అందుకని
జగన్మోహన్ రెడ్డికి కంపరం పుట్టించే పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. నేరస్తుల్ని పెంచాలి కదా సమాజంలో. ఈయనేంటి నేరస్తుల్ని తగ్గిస్తాడు? చంద్రబాబు నాయుడు నేరస్తుల్ని తగ్గిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, పబ్లిక్లో చెప్తూ ఉన్నాడు, ఎవరైనా వేషాలు వేస్తే తాట తీస్తానని చెప్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా ఎంత రిఫార్మ్ చేశారు. సోషల్ మీడియాలో బూతులు లేకుండా పోయినాయి. కొడాలి నానికి ఉద్యోగం లేకుండా పోయింది. అసెంబ్లీలో బూతులు లేకుండా పోయినాయి. స్పీకర్లు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఇదే మార్పు. ఈ మార్పు సమాజంలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఈగో అక్కడ దెబ్బతింటున్నది. నేను పెట్టిన బూతుల సామ్రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు విధ్వంసం చేస్తున్నాడు. జగన్ ఏం విధ్వంసం చేశాడు? ప్రజావేదికను విధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు అతని బూతుల సామ్రాజ్యాన్ని అసలు కూకటి వేళ్లతో పెకలించి అవతల పడేస్తూ ఉన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, ఈ నేరస్తులందరూ, గంజాయి తాగే వాళ్ళందరినీ పోగేసుకుంటే మనం ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావచ్చు. అందుకనే అందరూ రెచ్చగొడుతున్నారు. చూడండి, పోలీసుల్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకు అంటే పోలీసులు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అరైజ్ కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అది ఆ ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్. వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నారు. సమాజంలో నేరాలని అదుపు చేసేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం చక్కగా మంచి సౌకర్యాలు ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చేసింది. చక్కగా మీ పని మీరు చేసుకోండి, శాంతి భద్రతలు ఉండాలి, ఇది ఒక్కటే కండిషన్ అని వాళ్ళు గవర్నమెంట్ చెప్తూ ఉంది. పోలీసులు పాటిస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉంది, సుఖశాంతులతో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోయిన దగ్గర నుంచి ఇంకొక పెద్ద విషయం జరిగింది. ఏంటో తెలుసా? మొత్తం రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు, జలాశయాలు అన్నీ నిండుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పోవటంతో ప్రకృతి కూడా పరవశిస్తున్నది.